తెలంగాణలో ఒక ఉద్యమం మొదలైంది. మార్వాడి గో బ్యాక్ అంటూ ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో తెలంగాణలో మార్వాడీల వ్యాపార విధానాలపై అసంతృప్తితో మొదలైంది. మార్వాడీలు స్థానిక సంస్కృతిని పట్టించుకోవట్లేదని, స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని, తమ సొంత వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కడి నుంచే మనుషులను తెచ్చుకొని ఇక్కడ వ్యాపారాల్లో వాళ్ళని అభివృద్ధి చేసి ఇది మార్వాడి పెద్ద వ్యాపార సంస్థగా తయారు చేస్తున్నారని తెలంగాణ వాదుల ఆరోపణ. ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం మార్వాడీలు తమ వ్యాపార విధానాలను మార్చుకోవాలని, స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమంపై ప్రజల్లో మిశ్రమ స్పందన మాత్రమే ఉంది. కొందరు ఈ ఉద్యమాన్ని సమర్థిస్తుంటే మార్వాడీల వ్యాపార విధానాలను విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ఉద్యమం వల్ల తెలంగాణలో వ్యాపార వాతావరణం దెబ్బతింటుందని, ఇది సరైన పద్ధతి కాదని వాదిస్తున్నారు. ఈ ఉద్యమం యొక్క భవిష్యత్తు ఏమిటనేది ఇప్పుడే చెప్పలేము. ఇది తెలంగాణలో ఒక ముఖ్యమైన సామాజిక సమస్యగా మాత్రమే ఇప్పుడు మారింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం, వ్యాపార సంస్థలు, ప్రజలు అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మార్వాడీలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాము చట్ట ప్రకారం వ్యాపారం చేస్తున్నామని, స్థానిక సంస్కృతిని గౌరవిస్తున్నామని, స్థానికులు ఉద్యోగాలను కల్పిస్తున్నామని వాదిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని సమర్థించడం లేదు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని, వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుందని చెబుతుంది. బీజేపీ ప్రభుత్వం కూడా ఈ ఉద్యమాన్ని సమర్థించడం లేదు. ఇది హిందూ సమాజాన్ని విభజించే కుట్ర అని, మార్వాడీలు తెలంగాణకు ఆర్థికంగా సహకారం కూడా చేస్తున్నారని వాదిస్తుంది. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది స్థానిక వ్యాపారులు మరియు కొన్ని సామాజిక సంఘాలు. ఈ ఉద్యమంపై మార్వాడి గో బ్యాక్ అనే పాటను కూడా రాశారు. ఇది సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది. అయితే మార్వాడీలు ఈ పాటలను, ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. తమ చట్ట ప్రకారం వ్యాపారం చేస్తున్నామని, భారతదేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకొని బతికే స్వేచ్ఛ, స్వతంత్రం రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయని, దీనిని వారు ఖండిస్తున్నారు. స్థానిక సంస్కృతిని గౌరవిస్తూనే స్థానికులకు ఉద్యోగాలను కల్పిస్తామని, తెలంగాణ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములం అవుతామని, తమని ఇలా దూరం చేయడం సరికాదని వారు వాపోతున్నారు. అయితే ఈ ఉద్యమంపై మీరు కొన్ని అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మార్వాడీలు తమ వ్యాపారాన్ని యథావిధంగా కొనసాగిస్తే మంచిదా, లేదా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులను నెలకొల్పి వారికి భద్రత లేకుండా చేసి మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన తెలంగాణ వాదులకు లేదా తెలుగు వారందరికీ హాని కలిగే ప్రమాదం ఏమైనా ఉన్నదా అనే విషయాన్ని కామెంట్ బాక్స్లో పంచుకోవాల్సిందిగా కోరడమయ్యేది. అయితే ఈ ఉద్యమం భవిష్యత్తులో ఎలా ఉంటుందనేది చెప్పడం కష్టం. ఇది తెలంగాణలో ఒక ముఖ్యమైన సామాజిక సమస్యగా మారవటానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. అయితే ఇది అవ్వట్లేదు. ఈ ఉద్యమం మంచిదా కాదా ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియపరచడంగా సోదరులను కోరటమైనది.